వినడం కూడా జరుగుతుంది. కానీ ఇది మరోసారి కాదు, ఇక మీద మీరు ఎప్పుడూ ఈ పేరు వింటూనే ఉంటారు. మేము రాజకీయాల్లోకి రావడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. మేము మా స్టడీస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మాకు వచ్చిన ఉద్యోగ అవకాశాల్లో మేము చేరినాము. కానీ అవేవి కూడా మాకు సంతృప్తినివ్వట్లేదు. లక్షల రూపాయల జీతం వచ్చినా కూడా అవన్నీ మాకు మనస్ఫూర్తిగా అనిపించలేదు. జీవించడానికి విలాసవంతమైన జీవితాన్ని జీవించాలా లేక అర్థవంతమైన జీవితాన్ని జీవించాలా అనుకున్నప్పుడు విలాసవంతమైన జీవితాన్ని మొదట్లో అలాగే కొనసాగించాము. కానీ ఒకదాని తర్వాత ఒకటి కోరికలు మాకు పుడుతూనే ఉన్నాయి. ఒక కారుని కోరుకుంటుంది, ఇల్లుని ఒక కోరిక పుడుతుంది, తర్వాత ఇంకొక కోరిక, తర్వాత ఇంకొక కోరిక. విలాసవంతమైన జీవితంలో మాకు కోరికలకి అడ్డు లేకుండా ఉంది. మనకే కాదు, అందరికీ కూడా ఒక విలాసవంతమైన జీవితాన్ని ఎప్పుడైనా మనం గడపాలనుకున్నప్పుడు ఒక కోరికతో ఆగదు, రోజుకో కోరిక పుడుతూ ఉంటుంది. అలా కాకుండా మమ్మల్ని మేము ప్రశ్నించుకున్నప్పుడు ఒక అర్థవంతమైన జీవితాన్ని మేము జీవించాలనుకున్నాము. దానిలో భాగంగానే అలా అర్థవంతమైన జీవితాన్ని జీవించాలనుకున్నప్పుడు ఒక సుదీర్ఘమైన ప్రయాణాన్ని మనం కొనసాగించాలని అనుకున్నాము. ఆ కొనసాగింపులోనే మేము గత 5 సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో పర్యటించాము. చాలా మంది ప్రజల్ని కలిసాము. అలా మాకున్న అనుభవాలు వాళ్ళతో పంచుకున్నాము, మా ఆలోచనలు వాళ్ళతో పంచుకున్నాము, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకున్నాము. అలాగే మన ప్రాంతంలో కూడా ఇదే ప్రాంతంలో నేను 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. కాకపోతే అది గుర్తింపు నా రాజకీయ జర్నీ లాగా జరిగింది.